సినిమా చాలా బాగుంది. లవ్ స్టోరీ మటుకు చాలా బాగుంది. అనుకున్నవన్నీ జరగవు కొన్ని. మూవీ సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అవుతుంది. బాగుంది మూవీ. బ్రో సినిమా చాలా బాగుంది బ్రో. సినిమాలో పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ ఇంకొక కొత్త క్యారెక్టరు. సినిమా మొత్తం ఫుల్ చాలా నవ్వుకుంటున్నాము. కొన్ని సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా చూస్తే పక్క రెండు క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా మొత్తం. థ్యాంక్ యూ. నా సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్షన్ కూడా బాగా చేశారు అన్న, సూపర్. మీరే వెళ్ళి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది సినిమా అయితే మాత్రం. థ్యాంక్ యూ. చాలా బాగుంది అండి. కామెడీ అయితే చాలా బాగుంది. అది జరిగేసింది మూవీ, ఇది కరెక్ట్. చాలా బాగుందండి. కామెడీ అయితే నచ్చింది, చాలా బాగుంది మూవీ అయితే. అది స్టోరీ జరిగింది. ఏదైనా ఒక మనం బయటికి వెళ్తే ఎలా ఉంటున్నారు అదే జరిగింది. చాలా బాగుందండి మూవీ. మంచి క్రైమ్ కామెడీ. సినిమా అయితే చాలా బాగుంది. అసలు మధ్యలో ట్విస్టులు ఉంటాయి. హీరోయిన్ డౌట్లు, ట్విస్టులు సూపర్ ఉంది. మంచి కడుపుబ్బా నవ్వుకోవచ్చు. అసలు ఫ్యామిలీతో చూడొచ్చు. మంచి మూవీ. కృష్ణ గారు, బబ్లు గారు చాలా బాగా యాక్టింగ్ బాగా చేశారు. ఆయనే ప్లస్ మూవీ ప్లస్ పాయింట్ అంతా. హీరో హీరోయిన్ అంతా చాలా బాగా చేశారు. కాల్ గర్ల్ కాల్ బాయ్ అని ఒక మెసేజ్తో బాగా తీశారు. డైరెక్టర్ గారు ఏమనుకున్నారు అది అలా బాగా చేశారు. చాలా బాగుంది అన్న మూవీ. అనుకున్నవన్నీ జరగవు కొన్ని అనే సినిమా చాలా బాగుంది. మన పోసాని కృష్ణ మురళి కామెడీ కూడా చాలా బాగుంది. ఇలా సినిమాలో ట్విస్టులు కూడా బాగున్నాయి. సినిమా టోటల్గా సినిమా చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి సినిమా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. కానీ ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ వాళ్ళు కాల్ బై కాల్గా ఉండి ఇట్లా సీన్ మనిస్తూ కామెడీ కానీ లాస్ట్లో మాత్రం థ్రిల్లింగ్ బాగుంది లేదు. కానీ సినిమా మాత్రం సూపర్గా ఉంది. కానీ ఒకటి ఏంటంటే హీరోయిన్ వాళ్ళు లాస్ట్లో అట్లా కాల్ బై ఉండి ఇద్దరు ఒకటయ్యి మళ్ళీ సినిమా రన్ చేస్తూ చివరికి కామెడీ మాత్రం సూపర్గా తీస్తుంది. మాత్రం సూపర్ హిట్ అవుతుంది. అన్నీ జరగవు కొన్ని. స్వీట్ అండ్ షార్ట్, చాలా ఫీల్ గుడ్ మూవీ. హీరోయిన్ మోనికా యాక్టింగ్ చాలా బాగుంది. స్క్రీన్ ప్రజెంట్స్ అండ్ కామెడీ థ్రిల్లర్ కూడా, సస్పెన్స్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ డూ వాచ్. సో సినిమా చాలా బాగుంది. అంటే ట్విస్టుల మీద ట్విస్టులు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ నెల్సన్ మండేలా కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఈ సినిమాని ఎంత కుదిరితే స్ప్రెడ్ చేస్తే వచ్చి చూసే సినిమా స్టోరీ అర్థమవుతుంది. అండ్ డెఫినెట్లీ కామెడీ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుద్దండి. ట్విస్టులు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేని కొన్ని వస్తూ ఉంటాయి. పోకిరి లెవెల్ ట్విస్ట్ అంతే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా ఉంటే మామూలుగా లేదు సినిమా. ఓవరాల్గా చాలా బాగుంది. మస్ట్ విజిట్ మూవీ. సినిమా అయితే జాతినాల తర్వాతనే ఫుల్ కామెడీ అనిపిస్తుంది. మూవీ ఎలా అంటే ట్విస్టులు మస్తు ఉన్నాయి అన్న. వేరే ఉంది అసలు కాంబినేషన్. అన్ని సినిమా మొత్తం వస్తుంది. మూవీ వచ్చేసి అనుకునేవన్నీ జరిగే కొన్ని. సినిమా అయితే చాలా బాగుంది. ట్విస్ట్ పైన ట్విస్ట్ అయితే మంచిగా ఇచ్చిండు. బోరా అనేది సినిమా అయితే చాలా బాగుంది మూవీ. హీరోయిన్ కూడా చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారు. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, లైక్ ఎంగేజింగ్గా ఉంది. కామెడీ కూడా పోసాని కృష్ణమురళి గారు అండ్ వాళ్ళ బ్రదర్ రోల్ ప్లే చేసిన అతని కామెడీ కూడా చాలా బాగా పండింది. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం టు వాచ్ అండ్ ఎవ్రీబడి షుడ్ కమ్ విత్ దేర్ ఫ్యామిలీ అని. నేను నా ఫ్రెండ్ మూవీ. ఇట్స్ అన్ గుడ్ మూవీ అండ్ ఆల్సో డీసెంట్ మూవీ. మ్యూజిక్, డిఓపి, క్యాప్చరింగ్ ఆఫ్ ద సీన్స్, ఎవ్రీ సీన్స్ ఇస్ గుడ్. అండ్ ప్రత్యేకంగా మోనికా విజన్ ఇస్ చాలా బాగుంది. మోనికా విజన్, హీరో విజన్ చాలా బాగుంది. కామెడీ సీన్స్ ఇస్ ఎక్సలెంట్ ఆఫ్ ద మూవీ. ఒక్కసారి ట్విస్ట్ అనేది మీకు యాక్సెప్ట్ చేస్తే లైఫ్లో థ్రిల్స్ ఉంటాయి. అండ్ తప్పకుండా చూడండి నా ఫ్రెండ్ మూవీ. ఆ నేమ్ ఇస్ మోనికా. చాలా బాగా యాక్ట్ చేసింది, చూడండి. ఓకేనా? అనుకున్నవన్నీ జరగవు కొన్ని. బాగుందన్న సినిమా. తక్కువ క్యారెక్టర్స్ తోటి మంచి సినిమా. ఇది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే పోసాని సార్ ఉన్న బంశక్ బాబులు చేసిన కామెడీ హైలైట్. కామెడీ కోసం అనే సినిమా చూడాలన్న. చాలా బాగుంది కామెడీ అయితే. కేక్ అన్న మూవీ చాలా బాగుందండి. హీరో యాక్టింగ్ అని చాలా బాగుంది సినిమా. బాగా మాట్లాడాడు, కామెడీగా చాలా బాగుంది. చాలా హైలైట్గా ఉందండి. సూపర్. ఓకే. కామెడీ డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు జనరేషన్కి బాగుంటుంది. కామెడీ అది బాగుంది. అనుకున్నవన్నీ జరగకొని మన జీవితంలో ఎన్నో అనుకుంటాం, కానీ అవి జరగవు. మూవీ వచ్చేసరికి అయితే ఫుల్ అవుట్ స్టాండింగ్ ఎంటర్టైన్మెంట్. మామూలుగా చిన్న సినిమా అని ఏదో అనుకుంటారు, కానీ సినిమా అయితే మంచి కామెడీ అండ్ థ్రిల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే పక్కాగా ఉంటుంది. మనం బడ్జెట్ పెట్టుకుని సినిమాలు ఎన్నో చూస్తూ ఉంటాం. అన్నింటిలో కాకుండా ఈ సినిమా అయితే బడ్జెట్ పెట్టుకుని మనం చూడగలిగిన మంచి సినిమా. కామెడీ మెయిన్గా వచ్చేసరికి పోసాని మురళీకృష్ణ గారు కానీ, మన బంశక్ బబ్లు గారు కానీ కామెడీ అయితే చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే మట్టికి అసలు ఒక లైఫ్లో ఇలాంటి ట్విస్టులు ఉంటాయా, మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఇన్ని మలుపులు తిరుగుతాయా మూవీలో వచ్చేసరికి మెయిన్ ట్విస్టులు
ట్విస్ట్లో అయితే చాలా బాగుంది. మూవీ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీరైతే కంపల్సరీ 3 hours కూర్చుని స్టాండింగ్ అసలు ఓవేషన్ లేకుండా కంప్లీట్గా 3 hours ఎంటర్టైన్ అవుతారు. కంపల్సరీ వాచ్ అండ్ మూవీ. ఇప్పుడే మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా ఫ్రెండ్స్ కూడా సినిమా చూసారు. ఇట్స్ అ వెరీ డీసెంట్ ఫిలిం అండ్ ప్రతి సీన్లో కామెడీ వచ్చినప్పుడల్లా బాగా ఎంజాయ్ చేసి పొట్ట పగిలేలా నవ్వుకున్నారు. మీరే మిస్ అవుతున్నారు. కమ్ ఆన్, లెట్స్ వాచ్ ఇట్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ నిమ్మల. సో అనుకున్నవన్నీ జరగవు కొన్ని ఫైనలీ థియేటర్స్లోకి వచ్చేసింది. సో ఇవాళ మా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అండ్ ఆడియన్స్ అందరితో ఇవాళ మేము కలిసి చూసాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఫన్ క్రియేట్ అవుతుంది థియేటర్స్లో. మీరు కూడా థియేటర్కి రండి, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మీరు చూసిన తర్వాత డెఫినెట్లీ మీరే ఇంకో నలుగురిని తీసుకొని వస్తారు థియేటర్కి. థ్యాంక్ యూ. అదిరిపోయిందండి. అందరూ నవ్వుతుంటే మేము ఇక్కడ నవ్వరు అని అనుకున్న దగ్గర కూడా నవ్వులు వస్తుంటే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అనుకున్నవన్నీ జరగకొని థియేటర్స్లో ఉంది, రండి, ఎంజాయ్ చేయండి, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నా ఒక్క నిమిషం అన్నా. ఫస్ట్ ఆల్ ద బెస్ట్ అన్న. ఇంకా కంగ్రాచులేషన్స్ కూడా మ్యామ్, మీకు కంగ్రాచులేషన్స్. యాక్టింగ్ అయితే మామూలుగా చేయలేదని ఇద్దరు అయితే. ఫస్ట్ అయితే ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన అందరు వెళ్ళి చూడాలి. అంటే ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతుంది మూవీ అయితే. అంటే ఆడియన్స్ అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదన్న. నేను కానీ నా పక్కన వాళ్ళు కానీ నవ్వుకున్నాం. కొన్ని సీన్స్ అయితే మామూలుగా లేవు. ఇంకోటి అసలు ట్విస్ట్లు అన్న మామూలు ట్విస్టులు కాదు, చెప్తున్నా కదా. అంటే ఒక కమెడియన్స్ కూడా కొంచెం విలన్ లాగా చేసి ఆ ట్విస్ట్ మామూలుగా లేదన్న, చెప్తున్నా కదా. నిజంగా అంటే నవ్వుకుంటారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మామూలుగా లేదన్న నిజంగా. అంటే ఇంటర్వెల్ ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చెప్తున్నా కదా. మీ అందరికి పక్క నచ్చుతుంది. డైరెక్టర్ సందీప్ అన్న, మీరు ఎక్కడున్నారో. సినిమా అయితే బాగా తీసేరన్న మొత్తం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఒక కాల్ బై కాల్ గర్ల్గా నుంచి క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. మీరందరూ మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ థియేటర్లో వెళ్ళి చూడండి, మీకు పక్కా నచ్చుతుంది మూవీ. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే అనుకున్నవన్నీ జరగవు కొన్ని సినిమా చూసాను. సినిమా అయితే మామూలుగా లేదు. అసలు సినిమా గురించి మెయిన్ వస్తే కానీ ఒక క్యారెక్టర్లు వాళ్ళు కాలుపై కాలుగా ఒక మొదలుపెట్టి అసలు సినిమా అయితే ఎక్కడికో తీసుకెళ్లారన్న. మెయిన్ అసలు కామెడీ అయితే అసలు మామూలుగా లేదన్న. మెయిన్ కామెడీ కోసం ఈ సినిమా చూడాలి. ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అసలు అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో చాలా బాగుందన్న. ఫన్ అంటే ఫన్. సీట్లు అట్లా పోసాని మురళీకృష్ణ గారు యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదన్న. ఆయనకు ఒక రౌడీగా చేస్తూ కామెడియన్గా చేశారు. చాలా బాగుందన్న. అసలు ఆయన యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదు. హీరోయిన్ కూడా అంతేనా, హీరో కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు. సినిమా అయితే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమాలు చాలా రావాలి. సందీప్ గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి సినిమా ఇంకా కావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. మూవీ నాకు పర్సనల్గా చాలా నచ్చింది. మూవీ మొత్తం ఎంగేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఆ క్యూరియాసిటీ అయితే ఉంటుంది అందరికి కూడా. అండ్ ముఖ్యంగా మౌనిక అండ్ హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ మన పోసాని గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఉంటే స్క్రీన్లో నవ్వులు. సో అండ్ మన బబ్లు గారు చాలా బాగా చేశారు. అందరూ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది మూవీ అంతా కూడా. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి మరి మూవీ వాచ్ చేయండి. అండ్ మీ అందరూ ఒక మంచి మూవీని చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. మీ అందరూ కూడా డెఫినెట్గా చూడండి. అండ్ లోహిత్ గారు కూడా, అండ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ.